ప్రియమైనటువంటి వాళ్ళరా, అందరూ బాగున్నారు కదా? బాగుండాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి గత 2021 మొట్టమొదటి నెల అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి, రెండవ నెలలో మొదటి ఆదివారంలోనికి దేవుడు మనల్ని నడిపించున్నాడు. ఈ మొట్టమొదటి ప్రభు దినములో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకనగా దేవుడు నిన్ను కాచి కాపాడినందుకుగా, ఎటువంటి బలహీనతలు అంటకుండా కాచి కాపాడినందుకుగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై. మనము సమూహాన్ని చూడవద్దు, జనాన్ని చూడవద్దు. ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా బోధ చేస్తున్న సమయంలో అనేక మంది శిష్యుల్ని ఏర్పాటు చేశాడు. 12 మంది శిష్యులు కాకుండా అనేక మంది శిష్యుల్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కఠినమైనటువంటి మాటలు, గద్దింపు సంబంధించినటువంటి మాటలు ఆయన బోధ చేస్తున్న సమయంలో ఆ శిష్యులు అన్నారు, ఇది కఠినమైనటువంటి మాట, ఇది ఎవడు వినగలడు, ఎవడు చేయగలడు అని చెప్పి అనేకుల్లో నుంచి కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. ఈ దినాన్ని మెప్పుకోరి మాట్లాడేటువంటి వారు చాలా మంచివారు, గద్దించి బుద్ధి చెప్పేటువంటి వారు మంచివారు కాదు. వారికి అనుకూలమైనటువంటి బోధలు బోధిస్తే, వారికి అనుకూలమైనటువంటి వచనాలు పలికితే వారు మంచివారు. గద్దింపు మాటలు, గద్దింపును అసహించుకునేటువంటి వాడిని అన్నాడు సామెతల గ్రంథంలో పశుప్రాయుడు అన్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ దినాన్ని మనం గద్దింపు కలిగినటువంటి మాటలు, సరి చేసుకునేటువంటి మాటలు దేవుడి దినాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు. అందుకు ఏర్పాటు చేయబడినటువంటి దాసు నిజముగా దావీదు భక్తుడు ఒక మహారాజు దేవుని యొక్క ప్రసన్నత చూడాలని ఆశపడుతున్నాడు. దేవుని యొక్క ప్రసన్నతను చూడాలని, ప్రసన్నత అంటే దేవుని యొక్క శక్తి చూడాలనుకున్నాడు. అంటే ముందు చూడలేదా? చూశాడు. కానీ ఆయన చేసినటువంటి పొరపాటు వలన శక్తిని కోల్పోయాడు. సంసోను శక్తి కలిగినటువంటి వాడు, బలము కలిగినటువంటి వాడు, సింహం వస్తే సింహాన్ని చీల్చినటువంటి వాడు, ఒక్కసారి కొన్ని నక్కలను ఒకదానితో ఒక తోకగా ముడేసినటువంటి వ్యక్తి తన శక్తిని కోల్పోయాడు. తన శక్తిని కోల్పోయిన తర్వాత మరలా ప్రభువు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను శక్తిని కోల్పోయాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈయన అంటున్నాడు, ఒక్క వరం అడుగుతాను, నీ ప్రసన్నతను చూడాలి, మరలా నేను నీ శక్తిని నేను చూడాలి, నీ శక్తి నాకు కావాలి. శక్తిని కోల్పోయాను నేను చేసినటువంటి అపరాధము చేత, పాపము చేత. అందుకే కీర్తనకాడు అంటాడు 91వ కీర్తన, అయ్యా నేను క్షీణించిపోతున్నాను అంటాడు. నీ ఉగ్రత చేత నేను క్షీణించిపోతున్నాను. 99 నీ ఉగ్రత భరించుచునే మా దినముల నీవు గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలం జరుపుకుందాము. ఉగ్రత చేత క్షీణించిపోతున్నాడు. క్షీణించిపోయినటువంటి యొక్క వ్యక్తి యోబు ఉన్నాడు. 7వ వచనంలో కూడా ఉంటుంది, నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. కోపం చేత ఏమవుతున్నాము? క్షీణించిపోతున్నాడు. ఎందుకు ఈయనకి కోపం వచ్చింది? ఆయన చేసినటువంటి అపరాధము, పాపము
ఆయనకి కోపం వచ్చింది. ఈ కోపం చేత క్షీణించిపోతున్నాడు. యోబు కూడా క్షీణించిపోతున్నాడు. తన శరీరం అంతా క్షీణించిపోయింది. ఎముకలు నరాలే కనిపిస్తున్నాయి, ఏమీ కనిపించట్లే. పైన చర్మం మాత్రం కనిపిస్తుంది. ఈ చర్మం కూడా క్షీణించిపోయింది, చీకిపోయింది. ఇలా గోక్కుంటే ఊడొచ్చేస్తుంది. ఆ చీకిపోయినటువంటి పేరుని ఇలా పట్టుకుంటే ఎలా గిడిపోతుందో అలా గిడిపోయింది. ఇలాగ క్షీణించిపోయాను, నీ ఉగ్రతను బట్టి, నీ కోపం చేత క్షీణించిపోయాను, నేను దిగులు పడుతున్నాను. కాబట్టి ఇప్పుడు నేను నీ ప్రసన్నత చూడాలి, నీ శక్తి చూడాలి. నేను నీ శక్తి నాకు కావాలి. ఇంటి దగ్గర ఉంటే వచ్చేస్తున్నా శక్తి. అన్నం ముందు పెట్టుకొని నాకు శక్తి వచ్చేయాలి, నాకు శక్తి వచ్చేయాలి అనుకుంటే వచ్చేస్తుందా? ఏమా, ఏం చేయాలి? దాన్ని మనం తినాలి. ఇలా తింటేనే కానీ నీకు శక్తి రాదు. ఒకవేళ తినేశాను, నాకు ఆరోగ్యం బాగోపోయినా సరే తినేశాను, అది అరుగుతుందా? అరిగే విధంగా మనము దాన్ని వెతకాలి, దాని కొరకు ప్రయాసపడాలి. అక్కడ కింద రాస్తున్నాడు, వెతుకుతున్నాను అన్నాడు. నీ ప్రసన్నతను అంటే కొద్ది కష్టపడుతున్నాడు. అయ్యగారు చెప్పారు ఇందాక, కష్టపడకుండా వచ్చేయాలి, మనకి శ్రమించకుండా గిన్నెల్లోకి వచ్చేయాలి. ఈయన దావీదు మహారాజు దేవునిని వెతుకుతున్నాడు. మనకి ఏమీ లేకపోయినప్పటికీ, మనకి ఏ ఆధిక్యత లేకపోయినప్పటికీ దేవుని వెతకడానికి ఎంత నిర్లక్ష్యం. నువ్వు క్షీణించిపోతున్నా అలాగే ఉంటావు కానీ, అయ్యో నేను క్షీణించిపోతున్నాను, దేవుని వెతకాలి, దేవుని దగ్గరకు వెళ్ళాలి. కొన్ని ఏదో సేవకుడు ఏదో రకంగా కష్టపడి ఏదో చేసి నీకు మంచి ఉన్నతమైన స్థితిలోనికి ప్రార్థన చేసి నడిపించాడు అనుకోండి, దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి. ఇప్పుడు మన కళ్ళు ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడికి వెళ్తాయమ్మా? నెత్తి మీదకి వెళ్ళిపోతాయి. నా దగ్గరకు ఒక దైవజనుడు వస్తాడు, ఎన్నోసార్లు మీకు చెప్పాను. ఈ కళ్ళద్దాలు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటాడు. ఏమంటే కళ్ళద్దాలు ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలి కదా, మీరు ఎందుకు ఎక్కడ పెట్టుకుంటారంటే అస్తమానం ఏం పెట్టుకుంటారండి. ప్రేమైనటువంటి వాళ్ళని దినాన్ని దావీదు మహారాజు కళ్ళు నెత్తి మీదకి వెళ్ళలేదండి. తన కళ్ళు తన స్థానంలోనే ఉన్నాయి. అయితే దేవుని ప్రసన్నతను చూడాలి. మొట్టమొదటిది ఏంటి ఆ ప్రసన్నత అని మనం చూసినట్లయితే, యోబు ఏ విధంగా అయితే తన ప్రసన్నతను చూసి మరలా శక్తి పొందుకున్నాడు. ఆ క్షీణించిపోయినటువంటి శరీరాన్ని, ఆ చీకపోయినటువంటి శరీరాన్ని, పోగొట్టుకున్నటువంటి ధనాన్ని, పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాన్ని, పోగొట్టుకున్నటువంటి తన కుమారులు కుమార్తెలను మరలా తిరిగి పొందుకున్నాడు. ఇది నాని ఆయన ప్రసన్నత నీవు పోగొట్టుకున్నట్లయితే, ఆయన శక్తిని పోగొట్టుకున్నట్లయితే, ఇది నా నీ ప్రభు నేను పిలుస్తున్నాడు. నా ప్రభు నేను పిలుస్తున్నాడు. నా ప్రభు మరలా నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు. ఏ దావీదు మహారాజు శక్తి పొందుకోలేదా? సంసోను శక్తి పొందుకోలేదా? శక్తి పొందుకున్నాడు. అనేక మందిని చంపాడు. దాగోను గుడిలో ఉన్నటువంటి ఆ క్రింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చంపేశాడు. దేవుడు అంత శక్తివంతుడు. ఆ శక్తిని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే మనం చేయవలసిన పని దేవుని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. నేను ఒకసారి ఒక మెసేజ్ విన్నాను. ఆ మెసేజ్లో దేవుడి శిష్యులందరినీ సమకూర్చి అక్కడ కొంతమందిని మందిరంలో సమకూర్చిన తర్వాత వాక్యాన్ని బోధించిన తర్వాత వారు ఆకలితో ఉన్నారని గుర్తించి వారికి భోజనం పెట్టండి అన్నాడు. వారు తిని తృప్తి పొందారు అని చెప్పాడు. రైట్, తిని తృప్తి పొందారు అంటే అక్కడికి వెళ్ళకుండా తిని తృప్తి పొందేశారా? వారు వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, దేవుని దగ్గరకు వెళ్ళాలి, దేవుని దగ్గర వినయ విధేయతలతో భయభక్తులతో అడగాలి. అప్పుడే నీకు తిని తృప్తి పొందటానికి. అంతేగాని నీవు నీ ఇష్టానుసారంగా ఉన్నట్లయితే, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించినట్లయితే, నీ ఇష్టానుసారంగా నీవు జీవించినట్లయితే నీకు భోజనం దొరకదు, నీవు తృప్తి పొందలేవు.
నువ్వు తృప్తి పొందాలి అంటే దేవుని వెతకాలి, దేవుని దగ్గరకు రావాలి. ప్రియా సహోదరి సహోదరా, ఈ దినాన్ని ప్రభు సెలవిస్తున్నాడు. రెండో మాట, ఆయన ఆలయంలో ధ్యానం చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని ఆలయంలోకి వెళ్ళాలి. నేను నా ఇంటి దగ్గర కూర్చోవాలి అని అనుకోలేదు ఆయన. ఈ ప్రజలకు న్యాయం చేయాలి అనుకోలేదు ఆయన. మనము సాకులు చెప్తాం. దేవుని మందిరానికి ఎందుకు రాలేదమ్మా, ఎందుకు లేట్ అయింది అని అడిగితే ఏదో సాకులు చెప్పుకుంటూ పోతాం మనం. అదే స్థితి మనకి ఇచ్చాడు అనుకోండి, ఒక రాజుగా నిన్ను చేశాడు అనుకోండి, రాణిగా నిన్ను మిమ్మల్ని చేశాడు అనుకోండి, దేవుని సన్నిధికి వెళ్తామా మనం? దేవుని సన్నిధిని వెతుకుతామా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తామా? ఏమా ఎందుకు అయ్యా ఎందుకు రాలేదు అని అడిగితే, నువ్వు నన్ను రాజుగా చేస్తావు, ప్రజలందరికీ న్యాయం చేయాలి, ప్రజలందరినీ చూసుకోవాలి కదా అని చెప్తాను. నా బిడ్డల్ని చూసుకోవాలి కదా, నా కుటుంబాన్ని నడిపించుకోవాలి కదా. దావీదు మహారాజు అలాగే అనటం, దేవుని ఆలయంలో నేను ధ్యానం చేయాలి, దేవుని ఆలయంలో నేను ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యం వినాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వినాడో ఆయనకి శక్తి కలిగింది. ఎప్పుడైతే దేవుని మాట అతనికి వినబడిందో ఆయనకి శక్తి కలిగింది. చూడండి, ఒక వచనం చూపిస్తాను, నేను ఎక్కువ సమయం తీసుకోను. అది కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించి నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో తెచ్చెను. చూసారా, ఇప్పుడు చేసినటువంటి ప్రార్థన మరొకసారి చదువుతాను. నా శ్రమ, ఈ దినాన్ని నీకు శ్రమ కలిగిందా, కష్టం కలిగిందా, బాధ కలిగిందా, మనోదుఖం కలిగిందా? ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయమంటున్నాడు ఆయన? దేవునికి మొరపెట్టు, దేవునికి మొరపెట్టు. మనుషులకు ఎంత మాత్రం మొరపెట్టుకోవద్దు. దేవుడు చెబుతున్నటువంటి మాట, నాకు మొరపెట్టు. నీకు శ్రమ వచ్చిందా, దేవుని ఆలయంలోకి వచ్చి దేవునికి మొరపెట్టు. రెండవది, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని. ప్రార్థన చేయమంటే మీరు చేసి, ప్రార్థన చేయమంటే మీరు చేసి, నేను ఎలాగా చేస్తాను. కానీ మీరు చేయవలసిన మీ నోటితో దేవునికి ప్రార్థన చేయాలి. తర్వాత ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాను. ఎక్కడ ప్రార్థన చేశాడు ఈయన? ఆలయంలో ప్రార్థన చేశాడండి, దేవుని మందిరంలో ప్రార్థన చేశాడు. ఇంటికాడ చేసుకుంటున్నానండి, మీరు చేసే ఏమంటాం? నేను ఇంటికాడ చేసుకుంటున్నాను. ఇంటిలో చేసే ప్రార్థన వేరు, ఇంట్లో చేసుకునేటువంటి ప్రార్థన వేరు, దేవుని మందిరంలో చేసుకునేటువంటి ప్రార్థన వేరు. సమయాలు దేవుని మందిరంలో ఎందుకు వదిలేయాలి? ఆమె బిడ్డలు లేరని ఎక్కడికి వచ్చి నేను ఇంటికాడ నుండి ప్రార్థన చేస్తున్నాను అన్నదా? దేవుని మందిరంలో నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన విన్నాడు, తన కోరికను నెరవేర్చాడు, తన ఆశను నెరవేర్చాడు, తనకున్నటువంటి ఆ నిందను తొలగించాడు. ఈ దినాన్ని నీకు నింద వచ్చిందా, శ్రమ వచ్చిందా, అపవాదం వచ్చిందా, దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయి. దేవుని మందిరానికి రావడానికి మన టైంలో శ్రమ, ఏ శ్రమ అయినా భరించడానికి ఇష్టపడతాం.
ఏ కష్టమైనా భరించడానికి ఇష్టపడతాం, కానీ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయం. రెండవది, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జోరేగల మొరపెడుతుందట. మీరు ఎప్పుడైనా నిలబడినప్పుడు ఆ జోరేగ వచ్చి చెవు దగ్గర బియ్యం ఉంటుంది, మంచి బాగుంది సౌండ్ అనేసి చెవులో పెడతామా? ఏం చేస్తాం? దాన్ని కొట్టేస్తాం. నీవు దేవుని మందిరంలో చేసినటువంటి ప్రార్థన కూడా ఆయన చెవుల్లోకి వెళ్తుంది. నీకు ఇంటికాడ చేసే ప్రార్థన కూడా వెళ్తుంది, కానీ మందిరంలో చేసినటువంటి ప్రార్థన శక్తివంతమైనది. మందిరంలో చేసినటువంటి విజ్ఞాపన శక్తివంతమైనది. మందిరంలో చేయబడుతున్నటువంటి ఆరాధన శక్తివంతమైనది. దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క వ్యక్తి మీద కుమ్మరించబడుతుంది. కొంతమంది నాకు కొంతమంది వ్యక్తులు నా బోధ అర్థం అవట్లేదని చెప్పారట. ఇందులో ఎంతమందికి అర్థం అవట్లేదని ఎన్నోసార్లు మిమ్మల్ని అడిగినప్పుడు చాలా క్షుణ్ణంగా అర్థం అవుతుందండి మీరు చెప్పినటువంటి బోధ. నేను అంత శక్తివంతుడిని కాదు. ఇప్పుడు కొంతమంది దేవుని మందిరంలోంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు అంటున్నారు, ఆయన చెప్పే బోధ అర్థం అవ్వదండి, ఆయన చెప్పే మాటలు అర్థం అవ్వండి. నేను మాట్లాడేది తెలుగు మాట్లాడుతున్నానా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, హిందీ మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను? తెలుగు మాట్లాడుతున్నాను. మీకు అర్థం అవటం లేదా అని ఎన్నోసార్లు అడిగినప్పుడు బాగా అర్థమవుతుంది అన్నటువంటి వ్యక్తులే ఈ దినాన్ని అంటున్నారు, ఆయన ఏం చెప్తున్నాడో మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వారిని అడుగుతున్నాడు, మీకు అర్థమవుతుందా అని చెప్పే బోధ ఏమా? దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. చూడండి ప్రియులారా, ఇక్కడ నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులోకి వెళుతుందట. జోరేగలాగా వదిలిపెట్టకూడదు. ఒక స్త్రీ ఉంది, ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు న్యాయం తెచ్చు, నాకు నువ్వు నా ప్రతివాదికి నీ న్యాయం తెచ్చు అన్నప్పుడు అప్పుడు ఆయన అంటాడు, ఆ న్యాయాధిపతి, అమ్మా ఇప్పుడు వచ్చావు కదా, ఇప్పుడు నాకు టైం లేదు, మళ్ళా సాయంకాలం రా అన్నాడట. మళ్ళా సాయంకాలం రా అంటే మళ్ళా సాయంకాలం వచ్చిందట. ఆ సాయంకాలం కూడా ఖాళీ లేదట. మళ్ళా ఖాళీ లేక మళ్ళా రేపు ఉదయం 10 గంటలకు రా అన్నాడట. మళ్ళా విడిచిపెట్టలేదు, మళ్ళా 10 గంటలకు వచ్చిందట. మళ్ళా అన్నాడంటే సాయంకాలం రమ్మన్నాడట. మళ్ళా సాయంకాలం వెళ్ళిందట. అప్పుడు ఈ న్యాయాధిపతికి ఏమైందట, ఈమె నన్ను విడిచిపెట్టడం లేదు, నేను ఈమెకి న్యాయం తీర్చేయాలి, ఇక ఈమె అడిగిన దానికి నేను జవాబు చెప్పేయాలి అని చెప్పి ఆలోచించి ఆయనకి న్యాయం తీర్చేశాడు. అట్టి రీతిలో దేవుని నీకు ఉన్నటువంటి లోటు, నీకున్నటువంటి శ్రమ, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన పోవాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుని చెవులో చూస్తుంది. ఆ ప్రార్థన దేవుని చెవులోనికి వెళ్ళి నీకు న్యాయం చేస్తాడు, నీ ప్రార్థనకు జవాబునిచ్చేస్తాడు. దేవుని మందిరంలో అంత శక్తి ఉన్నదని గమనించాలి. అందుకే సొలొమోను రాజు మందిరాన్ని కట్టినప్పుడు అన్నాడు, అయ్యా ఈ మందిరం వైపు ఎవరైతే చేతులు చాచి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకించి వారికి ప్రతిఫలం ఇవ్వమన్నాడు. దానియేలు అలాగే మందిరం వైపు కిటికీలు తెరిచి ఆయన శ్రమలో ఉన్నప్పుడు, ఆయనను సింహపు బోరులో వేసేయాలని అనుకున్నప్పుడు ఆయన మందిరం వైపు ప్రార్థన చేస్తున్నాడు. చేతులు అయ్యా రాజు ఎటువంటి కఠినమైనటువంటి ఆజ్ఞ పెట్టాడు, ఎటువంటి కఠినమైనటువంటి ఆజ్ఞ అయినప్పటికీ నేను నిన్నే సేవిస్తాను అని మందిరం వైపు చేతులు చేర్చి ప్రార్థన చేశాడు. తనకున్నటువంటి శ్రమ నుండి విడుదల చేశాడు. ఆ సింహాలు ఏమీ చేయలేకపోయాయి, అగ్నిగుండం ఏమీ చేయలేకపోయింది. కనీసం బట్టలు కూడా వాసన రాలేదండి, ఉపవాసం. మనం ఒక గంట పొయ్యి దగ్గర కూర్చుంటే మన బట్టలన్నీ మన తలంతా ఉపవాసం వచ్చేస్తాయి. మూడవది ఏంటి అంటే, యెహోవా మందిరములో నా జీవిత కాలం అంతా నేను ఎంత కాలం అయితే బ్రతుకుతాను, నేను ఎంత కాలం అయితే ఈ లోకంలో ఉంటాను,
మా తండ్రి ప్రార్థన చేసేటప్పుడు ఆయన అనేవాడు, నేను బ్రతుకున్నంత కాలం నీవు ఈ లోకమునకు వచ్చు పర్యంతం నేను నమ్మకముగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసేవాడు తండ్రి. నేను ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము నీవు ఈ లోకం, ఒకవేళ నేను బ్రతుకున్నప్పుడే నీవు ఈ లోకానికి వచ్చేస్తే నేను నమ్మకంగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాను. ఇది నాని దావీదు మహారాజు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? నా జీవిత కాలం అంతయు నేను దేవుని మందిరంలో ఉండాలి. ఆయన కోరిక. నీ కోరిక ఏంటి? ఇది నాని అంకుల్ గారు, నేను మిమ్మల్ని అడగలేదు మీ కోరిక ఏంటి అని అడగలేదు. ఇది నాని ప్రభు ప్రేరేపణ చేత నన్ను అడగమంటున్నాడు. మీ కోరిక ఏంటి? మీ కోరిక ఏంటని దేవుడు అడుగుతున్నాడు. అమ్మా, అయ్యా, చేతులెత్తి మీకు నమస్కారం చేస్తున్నాను. మీ కోరిక ఏంటో దీనాన్ని ప్రభువుకి అడగండి. ప్రభువుని అడగండి. నేను జీవిత కాలం అంతయు నేను దేవుని సన్నిధిలో ఉంటాను. అన్న అనేటువంటి ఒక ప్రవక్త్రి ఉంది. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 37వ వచనంలో చూసినట్లయితే అన్న అనేటువంటి అన్న కాదు, అన్న వేరు, అన్న పాత నిబంధన కాలంలో ఉంది, అన్న కృత నిబంధన కాలంలో ఉంది. ఈమె ప్రవక్త్రి. 2వ అధ్యాయం 37వ వచనం. ఆషేరు గోత్రికురాలును పెనుయేలు కుమార్తెయునైన అన్న అనే ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏండ్లు. ఎప్పటి నుంచి అండి కన్యాత్వం అంటే? ఎప్పుడు కన్యాత్వం వస్తుంది? ఇంచుమించుగా 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు ఆమె పెనిమిడితో ఉన్నది? 7 సంవత్సరాలు పెనిమిడితో ఉన్నది. సంసారం చేసి అమ్మా బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు ఎదవరాలైందట. ఎన్ని సంవత్సరాలు ఎదవరాలుగా ఉంది? 84 సంవత్సరాలు విధవరాలైంది. ఏమి విడిచిపెట్టలేదండి? దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. అదే ఇప్పుడు ఎవరైనా భర్త చనిపోయి మందిరంలో ఉంటే ఎన్ని మాటలు అంటారో సారి ఆలోచించండి పిల్లలు. ఆమెకి పాస్టర్ గారికి ఏదో సంబంధం ఉంది ఏంటి? ఆమెకి పాస్టర్ గారికి ఏదో సంబంధం ఉంది. అందుకే ఆత్మాను ఆ మందిరంలోనే పడేడుతుంది. ప్రియా సహోదరి సహోదరుడు, మన విషయంలో ఎన్ని నిర్బంధాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టద్దు. ప్రభు శక్తివంతుడు. ఆయన మందిరాన్ని విడిచిపెట్టద్దు. ఆయన శక్తివంతుడు. ఆయన ప్రసన్నత నీ మీద, ఆయన శక్తి నీ మీద కుమ్మరించబోతున్నాడు. ఈ అన్న ప్రవక్త్రి ఎక్కడుంది? దేవుని మందిరంలో నివసిస్తుంది. ఆ ధన్యత ఆమె పొందుకుంది, ఆ శక్తి ఆమె పొందుకుంది. అందుకే దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. మనం పొందుకోలేదు కనుకనే దేవుని సన్నిధిలోకి త్వరగా రాలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో ఆరాధించలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నాం. ఇది నాని మనం క్షీణించిపోయాం. నీ ఆత్మ క్షీణించిపోయింది. నీ యొక్క ఆత్మ బలము తగ్గిపోయింది. ఎందుకు? మన యొక్క మందిరము యొక్క బలము తగ్గిపోయింది. ఎందుకు? ప్రార్థన లేకపోవటం వలన, ప్రార్థన శక్తి లేకపోవటం వలన నీ కుటుంబంలో బలము తగ్గిపోయింది. నీ కుటుంబంలో శక్తి తగ్గిపోయింది. నీ భార్యలు, నీ భర్తలు శక్తి తగ్గిపోయింది. ఎందుచేత? ప్రార్థన లేదు కనుక. నీ బిడ్డలను దేవుని మందిరంలోనికి పంపిస్తున్నావా? ఏది మణి? నీ కుమార్తెను ఎందుకు పంపించలేదు? పొద్దుట అది గంటల వరకు మీరు పిల్లలను పడుకోబెట్టద్దని మా అమ్మాయి చెప్తాను.
ఇది నాటి ప్రభు సెలవిస్తున్నాడు. ఈ ప్రవక్త దేవుని మందిరంలో ఉంది, దేవుని యొక్క ప్రసన్నతను చూసింది, దేవుని యొక్క శక్తిని పొందుకుంది. అందుకే దేవుని మందిరాన్ని విడిచిపెట్టట్లేదు. ఇది నాటి మీరు దేవుని మందిరంలో శక్తి పొందుకోలేకపోతున్నారు కనుకనే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు సుమా. దావీదు మహారాజు ఆయన వరమడిగాడు. అదే రీతిలో ఈ దినాన్ని ప్రభు నీకు సమయం ఇస్తున్నాడు. నీవు కూడా వరం అడగాలనుకుంటున్నావా? వరం అడగాలనుకుంటే నువ్వు ఏమో వరం అడగాలనుకుంటున్నావో ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. అది నీకే అప్పచెప్పేస్తున్నాడు. ఆ వరము దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇలాగే ఒక ఆయన ఒక పూజారి యజ్ఞం చేస్తున్నాడట. ఒక పూజారి యజ్ఞం చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చారట ఆయన దగ్గర. అయ్యా, మేము మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ఆశిస్తున్నాము అని చెప్పి ఆ యజ్ఞం చేసేటువంటి ఆ పూజారి దగ్గరికి వెళ్ళి అడిగారట. అయితే నేను మీ కొరకు యజ్ఞం చేస్తాను, మీ కొరకు దేవుడిని అడుగుతాను అని చెప్పి యజ్ఞం చేసి దేవుణ్ణి అడిగాడట. అడిగిన తర్వాత ఇద్దరికి అక్కడ ఒక ఆయనకి బంగారం ఇచ్చాడట, ఒక ఆయనకి ధనం ఇచ్చాడట. ఇద్దరికి ఇచ్చాడు, ఒక ఆయనకి బంగారం, ఒక ఆయనకి ధనం. ఇచ్చిన తర్వాత ఇద్దరిని అన్నాడు, అయ్యా మీకు ఇవ్వబడ్డాయి, మీరు వీటిని తీసుకుని వెళ్ళి మీరేం చేస్తారో చేయండి అన్నాడట. ఈ బంగారాన్ని చూసినటువంటి వ్యక్తి కళ్ళు మెరుపెట్లు గమ్మి ఆ బంగారాన్ని తీసుకొని మూట కట్టుకొని ఈయన వెళ్ళిపోతున్నాడట. ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఈ ధనాన్ని పట్టుకొని, అయ్యా నేను ఈ ధనం దేవునికి నేను ఇస్తున్నాను, నాకు ఇచ్చినటువంటి దేవుడికి నేను ఇస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు, నేను దేవునికి ఇచ్చేస్తున్నాను అని చెప్పి మళ్ళా మూట చెప్పి ఆయనకి ఇచ్చాడట. ఇచ్చేసిన తర్వాత ఈ బంగారాన్ని పట్టుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కొన్నాళ్ళకి మరలా ఆ బంగారాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకున్నారట. పట్టుకొని నీకెంత బంగారం ఎక్కడ వచ్చిందిరా అన్నప్పుడు దేవుడు ఇచ్చాడు అనుకున్నాడు. ఈ పోలీసు మనకు దేవుడు ఇచ్చాడంటే నమ్ముతాం అమ్మా? నమ్మం. ఒకవేళ బంగారం నా దగ్గరే ఉందనుకోండి, ఎంత బంగారం, పోలీసు వచ్చి నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు దేవుడు ఇచ్చాడంటే నమ్మడం. ఏమన్నా పదా స్టేషన్కి ఎక్కడ దొప్పుకొచ్చావు అని నన్ను స్టేషన్లో బాధేస్తారు. ఈ ధనం ఏం చేశాడంటే అతనికి ఇచ్చేశాడు. ఈ వ్యక్తిని తీసుకెళ్ళి మరి ఆ దొంగలు దోచుకొని ఇతన్ని చంపేసి పడేశాడు. ఇతనికి ఇచ్చినటువంటి ఈ ధనం మళ్ళా దేవుడికి ఎప్పుడైతే ఇచ్చాడో దేవుడు ఇతని భక్తిని మెచ్చుకొని ఇతన్ని ఆశీర్వదించాడట. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినాన్ని నీకు ఒక వరం ఇస్తున్నాడు. ఏంటి అంటే దేవుని మందిరంలో ఉండాలి, దేవుని యొక్క శక్తిని చూడాలి, దేవుని యొక్క శక్తి పొందుకోవాలి అనేటువంటి వరం నీకు ఇస్తున్నాడు. ఆ వరాన్ని పొందుకోవడానికి ఇష్టపడినట్లయితే ప్రభువా ఆ వరం నాకు కూడా కావాలి, ఆ వరం నాకు కూడా కావాలి, ఆ వరం నేను పొందుకోవడానికి ఇష్టపడుతున్నాను. నీ మందిరంలో ఉంటాను, నీ మందిరంలో ధ్యానం చేస్తాను, నీ మందిరంలో ప్రార్థన చేస్తాను, నీ మందిరంలో నిన్ను ఆరాధిస్తాను అని ఒక తపన